గేమ్ చేంజర్ నుంచి ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ రోజు అయితే ట్రైలర్ రిలీజ్ అయింది భయ. సో రామ్ చరణ్ని ఈ రేంజ్లో చూస్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వామ్మో, హెలికాప్టర్ నుంచి ఎవరైనా గన్స్ పెట్టి షూట్ చేయాలనుకుంటారు, బట్ ఇక్కడ రామ్ చరణ్ మాత్రం కత్తి తీశాడు భయ. ఇది ఒక్కటి చాలు మూవీ ఎలా ఉండబోతుందో. ఇక రామ్ చరణ్ లుక్స్ అరాచకమనే చెప్పాలి. క్లాస్కి క్లాస్, మాస్కి మాస్, కేసీపీడీ అంతే. ఇక ఈ ట్రైలర్ని బట్టి చూస్తే ఈ మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అని అర్థమవుతుంది భయ. సో RRR తర్వాత ఎన్టీఆర్కి ఒక మాదిరి హిట్ మాత్రమే వచ్చింది దేవరాతో, కానీ రామ్ చరణ్కి మాత్రం అంతకుమించి బ్లాక్ బస్టర్ కొడతాడని ఈ ట్రైలర్ని చూస్తే అర్థమవుతుంది. ఆ స్టైలిష్ లుక్స్ కానీ ఫైట్స్ కానీ కేక పెట్టించేలా ఉన్నాయి. ఇక ఈ మూవీలో రామ్ చరణ్ లుక్స్ 3 గెటప్స్లో ఉన్నాయని అర్థమవుతుంది భయ. అయితే దేనికి అదే సపరేట్ అయినా చూడడానికి మాత్రం నెక్స్ట్ లెవెల్స్లో ఉన్నాయి. ఇక శంకర్ గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు చూస్తున్న శంకర్ కాదు భయ, ఒకప్పటి శంకర్ వేరు. భారతీయుడు, ఒకే ఒక్కడు, జెంటిల్మెన్, అపరిచితుడు, రోబో ఇలా బ్లాక్ బాస్టర్ మూవీస్ తీసి అప్పట్లోనే ఇండియాలోనే ఒక ఊపిన నెంబర్ 1 డైరెక్టర్గా ఉండేవాడు శంకర్. కానీ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఫ్లాప్స్తో డేలా పడ్డాడు. కానీ ఇప్పుడు ఈ ట్రైలర్లో ఆ విజువల్స్ చూశాక పాత శంకర్ని గుర్తు చేశాడు భయ్య. అయితే ఈ మూవీ ట్రైలర్లో ఇంకో హైలైట్ ఏంటంటే రామ్ చరణ్కి జయసూర్యకి మధ్య జరిగే ఛాలెంజింగ్ పాయింట్స్ ఆడియన్స్ను ఎంగేజింగ్గా చేసేలా ఉన్నాయి. ఇక విజువల్స్ చూస్తే మాత్రం వామ్మో, ఈ రేంజ్లో ఉంటాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మూవీ మీద పెట్టిన ప్రతి రూపాయి కూడా ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది భయ్య ఎంతలా ఖర్చు పెట్టారు. ఎక్కడా కూడా ఇది గ్రాఫిక్స్ అయినా అనేలా కనిపించలేదు. క్వాలిటీ విషయంలో మాత్రం అలా ఉన్నాయి ఈ మూవీ యొక్క విజువల్స్. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ అన్ని పర్వాలేదు, బాగానే అనిపించాయి, కానీ గట్టిగా ఒక్కటి కూడా వైరల్ అయింది లేదు భయ్య. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే సూపర్ గా ఉంది, కానీ ఇప్పుడున్న కాంపిటీషన్ లో ఇది సరిపోదు భయ్య, కాస్త గట్టిగా ఉండాల్సింది. చూద్దాం మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, ఈ మూవీ యొక్క ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి.